మన గోల్ ఏంటి? నిత్య రాజ్యంలో ఉండాలి ఎలాగైనా సరే. అదేనండి, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. అగ్నిగుండం చాలా భయంకరంగా ఉంటుందండి, నమ్మండి. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. అందులో అసలు ఉండలేం, అందులో తాళలేం. అసలు మనం మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలోనే ఉండలేం మనం. ఇక అగ్నిగుండంలో ఎక్కడ ఉంటాం చెప్పండి? చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఈ లక్ష్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, నేను అగ్నిగుండంలో ఉండలేనయ్యా, నేను నీ నిత్య రాజ్యంలో ఉండాలయ్యా, పరలోక రాజ్యంలో ఉండాలి ప్రభువా. నేను నాకు అక్కడ గేట్లు కానీ అడ్డంగా పడ్డాయి అనుకో, నేను తట్టుకోలేనయ్యా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి వరకు, మన ఊపిరి పోయేంత వరకు నిత్య రాజ్యంలో ఉండటానికి మనం ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ, ఏది ఆటంకంగా ఉందో ఆ ఆటంకాన్ని తీసేసుకొనటానికి చాయి శక్తుల మనం కష్టపడాలి. హల్లెలూయా. కష్టపడుతూనే వెళ్ళాలి, జాగ్రత్త పడాలి. సాతాను ఏదో ఒక రకంగా మనల్ని నిత్య రాజ్యానికి పంపించకుండా, వాడి కోసం ఏర్పాటు చేసిన నిత్య నరకానికి మనల్ని తీసుకెళ్ళటానికి వాడు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తుంటాడు. వాడి కుయుక్తులన్నిటినీ జయిస్తా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. చివరగా మత్తయి సువార్త ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 25వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వెళ్ళారు లోపలికి? సిద్ధపడినటువంటి వాళ్ళు. ఏం సిద్ధపడ్డారు? శాస్త్రాల నీతి కంటే, పరిచయుల నీతి కంటే నా నీతి అధికంగా ఉండాలి అని ఎవరైతే సిద్ధపడ్డారో, క్రొత్త నిబంధన నీతిలోకి వచ్చారో వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు పెండ్లి విందులోకి వెళ్ళారు, అంటే పరలోకంలోకి వెళ్ళారు. ధనము వలన వచ్చేటటువంటి గర్వాన్ని తీసేసుకుని, ధనము వలన వచ్చేటటువంటి ఆ యొక్క దురుసుతనం, దురుసుగా మాట్లాడే వ్యవహారం, గర్వంగా మాట్లాడే వ్యవహారం, ఇది ఎవరైతే తీసేసుకున్నారో వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పెండ్లి విందులోనికి సిద్ధపడటం అంటే అది. ఎవరైతే అంటే అక్కడ ఒక పోలికగా చెప్తున్నాడు యేసయ్య. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన చాలా విషయాలు పోలికలుగా, ఉపమానంగా చెప్పాడు. నూనె సిద్ధపడ్డోళ్ళే ఆ యొక్క పెండ్లి విందులోకి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం ఇవి సిద్ధపడితే ఆటలోకి వెళ్ళిద్ది. ఆ అమ్మాయి ఆటలోకి వెళ్ళేది ఆ 100 గ్రాముల వల్ల వెళ్ళలేకపోయింది. మనం జాగ్రత్తగా సిద్ధపడితే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోకి వెళ్తాం, ఆ పెండ్లి విందులోనికి వెళ్తాం. సిద్ధపడనటువంటి వాళ్ళు వచ్చారంట. వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా మేము వచ్చామయ్యా, అయ్యా తలుపుది, అయ్యా 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 మేము వచ్చామయ్యా, పెండ్లి కుమారుడా తలుపుది. డబడబడబడబడబడ. లోపల నుంచి ఏమన్నాడు చూడండి అక్కడ. ఏమన్నాడు? అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్నో వచనం చెప్పమ్మా? 12వ వచనం. అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు రాకడ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మీరు కూడా మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా కొడతన్నా కూడా వాళ్ళు తలుపు యేసయ్య అన్నాడు, మీరెవరో నాకు లేదు. ఎందుకంటే సిద్ధపడలేదు కాబట్టి. వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళని యేసయ్య మీరెవరో నాకు తెలియదు అన్నాడు. రేపొద్దున మనం కూడా ఆ మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో. అందుకని మనం జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున పావురమా, పేట వీటుల పావురమా, వరుడు నిన్ను కోరినాడు, వీరుడు నిన్ను కోరినాడు, వీటి చెందకుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, బండ సందున
పావురమా. హల్లెలూయా. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడినటువంటి వాళ్ళు వరుడు ఇచ్చేటటువంటి విందులో పాల్గొంటారు. సిద్ధపడినటువంటి వాళ్ళకి విందులో అవకాశం ఉండదు. కాబట్టి మనం సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యం మనకు లక్ష్యం, మన గోల్ అయి ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా అందులో ఉండాలన్న తపన, ఆ యొక్క ఆకాంక్ష, కోరిక ఉండాలి మనకెప్పుడు. దానికోసం మనం ముందుకు సాగుతూ ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. ధనం మీద నమ్మిక ఉంచుకోబాకండి. ధనం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ధనం మీద నమ్మిక ఉంచి ధనం ఉందలే నాకేందిలే అనుకోబాకండి. ధనాన్ని బట్టి గర్వపడబాకండి. అది శాశ్వతం కాదు. దేవుని మీద నమ్మకం ఉంచండి. అర్థమైందండి? శాస్త్రులు పరిచయాల నీతిలాగా పాత నిబంధన నీతిలోనే ఉండొద్దు, క్రొత్త నిబంధన నీతిలోనికి వద్దాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుందాం, నమ్మి బాప్తిజం పొందుదాం, మారు మనసు పొందుదాం. రేపొద్దున మన కోసం పరలోకపు గేట్లు తెరవబడతాయి. ఆ విందులో పాల్గొంటాం. 1000 ఏండ్లు ఆయనతో కలిసి మనం ఇక్కడ రాజ్యం వెళతాం. ఆ తరువాత ఆ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం గెలుస్తాం. గెలిచిన తర్వాత నిత్య రాజ్యంలోనికి మనకి ప్రవేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి, తప్పకుండా జరుగుతాయి. ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. మీరందరూ సిద్ధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను.